నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారికి మరొక ఛాన్స్ ఇవ్వబోతున్నారా? మళ్ళీ రీపోలింగ్ జరగబోతుందా? అక్కడ అసలు ఈసీ ఏం చెప్పింది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే సత్తెనపల్లిలో రాంబాబు గారికి అంటే ప్రెస్ ముందుకు వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీపోలింగ్ జరిపించాలి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘానికి తను కోరుతున్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. మరి ఈసీ ఏం చెప్పబోతుంది? అంటే మరి రీపోలింగ్ ఓకే అంటుందా, ఓకే అనదా? అసలు ఇలా చూడాలి అసలు దీన్ని. రీపోలింగ్కి మనవి చేశాడు ఎవరు? అంబటి రాంబాబు. ప్రధానికి ఎక్కువ మనవి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కింద పడ్డా తనదే పై చేయిలాగా ఏది మళ్ళా కొట్టు అంటున్నాడు. ఒకసారి కొట్టారు, కొడితే కింద పడ్డాడు, కింద పడ్డా మళ్ళా కొట్టు అంటే ఇప్పుడు ఓటమి భయం ఒకవైపు ఏమో వేవ్ ఉంది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. ఇప్పుడు ఈ ఎన్నిక కనుక చూసినట్లయితే ఒక పెద్ద ఉధృతమైన గాలి వీచింది. మనం 56 ఏళ్ల చరిత్రలో లేనంత పోల్ జరిగింది. 82% అనేది రికార్డ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఎప్పుడో 1957లో ఇంత పోల్ పర్సెంట్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది మళ్ళీ అంతా. ఇంత ఉధృతమైన వేవ్లో తన వికెట్లు లేచిపోయాయని తెలుసుకున్నాడు. ఇక మరి ఎవరో ఒకళ్ళ మీద నెపం వేయాలి కదా. ఏది నువ్వు ఎందుకు ఓడిపోయావంటే రీపోల్ అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు రిగ్గింగ్ జరిగిందంటే రిగ్గింగ్ ఎవరు చేస్తారు? ప్రతిపక్షం రిగ్గింగ్ చేయదు, అధికార పార్టీ రిగ్గింగ్ చేస్తుంది. పోలీసుల అండ అధికార పార్టీకి ఉంటుంది, ప్రతిపక్షానికి పోలీసుల అండ ఉండదు అనమాట. నువ్వు మంత్రివి, నువ్వు మరి నీ నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగిందంటే ఇంకా అంతకన్నా అసమర్థత ఏముంటుంది? అతను ఏమంటాడు, తన అల్లుడు ఉమేష్ ఎక్కడో ఏ బూత్ దగ్గర అడ్డం పడ్డాడు రిగ్గింగ్ చేస్తుంటే ఆ ఉమేష్ మీద ఏదో కొట్టారు, నేను మంత్రి నన్ను కూడా చూడలేదు, అంబటి రాంబాబు మీదకే రివాల్వర్ ఎక్కువ పెట్టాడంట అతను ఎవరో ఇన్స్పెక్టర్. ఇప్పుడు అంబటి రాంబాబు మీదకే రివాల్వర్ ఎక్కువ పెట్టడానికి ఎంత ధైర్యం అని సాక్షి పత్రిక రాస్తుంది అన్నమాట. ఇప్పుడు రివాల్వర్ ఎక్కువ పెట్టే పరిస్థితి అంబటి రాంబాబు ఎందుకు తెచ్చుకున్నాడు? అసలు రివాల్వర్ ఎక్కువ పెట్టిన ఇన్స్పెక్టర్ ఎవరు? రివాల్వర్ ఎక్కువ పెట్టే అంత తప్పు ఏం చేశాడు అంటే ఇక అంబటి రాంబాబు నిన్న చెలరేగిపోయాడు అన్నమాట. ఒకవైపు ఏమో ఉధృతంగా ఓట్లు పడుతున్నాయి ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి. కన్నా లక్ష్మీనారాయణ గెలుపు ఖాయం, తనకు డిపాజిట్లు రావని తెలిసి ఇప్పుడు రీపోల్ అడుగుతున్నాడా? ఒక 5-6 పోలింగ్ బూత్లలో రిగ్గింగ్ జరిగింది, 5-6 పోలింగ్ బూతుల్లో రీపోల్ అడిగాడు. కానీ ముఖేష్ కుమార్ మీనా ఆయన ఏంటి, రీపోలింగ్ అవసరమేమీ లేదు, రీపోల్ ఎవరు కోరలేదు, ఎవరు రాయలేదని ఆయన అన్నారు. రీపోల్ వచ్చే అవకాశం లేదన్నమాట. మరి తన ఓటమికి దీని మీద వేస్తున్నాడు నెపం. కన్నా లక్ష్మీనారాయణ ఎవరైనా, ఆయన మాజీ మంత్రి, సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా పనిచేశాడు, వరుస పెట్టి 5-6 సార్లు గెలిచాడు ఆయన. ఎవరు? కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా. అటు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో, రోసయ్య క్యాబినెట్లో, వీళ్ళందరి క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేసిన పరిస్థితుల్లో నువ్వు అవతల ఉన్నదేమో పెద్ద బాక్సర్, కుస్తీ యోధుడు, మల్ల యోధుడు అనే ఇతనే అన్నాడు. ఎవరు? అంబటి రాంబాబు. ఆ మల్ల యోధుడిని నేను తట్టుకోలేను అని ముందే, ఎప్పుడు 2-3 నెలల ముందే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ చేరాడో అప్పటి నుంచే ఇతను కన్నా లక్ష్మీనారాయణ పైన ఈ విధమైన నెపాలేస్తూ వచ్చాడు. తను ఓడిపోతున్నాననేది ఇవాళ కాదు కదా. అంబటి రాంబాబు ఓటమికి కారణాలు అనేకం. సత్తెనపల్లిలో లాటరీ పెట్టాడు, సంక్రాంతి అనగానే లాటరీ. గత 3 ఏళ్లుగా సంబరాలు, సంక్రాంతి సంబరాల పేరు మీద ప్రతి ఒక్క వృద్ధాప్య పింఛన్దారు, దివ్యాంగుల దగ్గర కూడా వదిలిపెట్టకుండా ఒక్కొక్కళ్ళ దగ్గర పింఛన్ ఇవ్వగానే 100 రూపాయలు వసూలు చేశారు. దగ్గర దగ్గర కోట్ల రూపాయలు లాటరీ పేరుతో ప్రతి సంక్రాంతికి కొల్లగొట్టాడు. మరి 100 రూపాయలు పింఛన్లో చదివించుకున్న పింఛన్దారులు అంబటి రాంబాబు కొట్టేస్తారా? ఇప్పుడు 50% కమిషన్. అతను ఎక్కడ కర్ణాటక సీఎం గురించి 40% అని అంటారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 50%. అంబటి రాంబాబు ఏది ఇచ్చినా, ఏది పని చేసినా 50% కమిషన్ ఇవ్వాలా? ఇప్పుడు ఆమె ఎవరో ఒక మహిళ కొడుకు చనిపోయాడు,
వాళ్ళకి ఏదో సీఎంఆర్ఎఫ్ ఫండ్ వచ్చింది. ఎంత 5 లక్షలు వచ్చింది. సీఎంఆర్ఎఫ్ నుంచి 5 లక్షలు ఇస్తే ముఖ్యమంత్రి దానిలో 2.5 లక్షలు ఇవ్వమన్నాడు. చనిపోయింది బిడ్డ. బిడ్డకు వచ్చిన సాయం ప్రభుత్వం ఇచ్చింది ఏదో తృణమో పణమో. అందులో కూడా కక్కుర్తుబడి నాకు 50% 2.5 లక్షలు ఇవ్వమని అడిగాడంటే గగ్గోలు పెట్టారు, గబ్బు పట్టింది. చివరికి జనసేనాని పవన్ కళ్యాణ్ 1 లక్ష రూపాయలు ఆమెకి ఇచ్చాడు, ఇతనెటు ఇచ్చేటట్లు లేడని. ఏ విధంగా కమిషన్ల కక్కుర్తితో అంబటి రాంబాబు అంత చెడ్డ పేరు సత్తెనపల్లిలో తెచ్చుకున్నాడో, అతనికి టికెట్ ఇవ్వరు అనుకున్నారు, మొత్తానికి ఏదో ఒకటి తెచ్చుకున్నాడు టికెట్. భారీ ఎత్తున డబ్బు కూడా వదిలాడు. ఓటుకి 5,000 ఎంతో పెట్టి కొన్నాడని కూడా అన్నారు, తీసుకున్నారు. కానీ యాంటీగా ఓటేశారన్నమాట. ఇప్పుడు ఆయన నీటిపారుదల శాఖ మంత్రి, కానీ ఏనాడు పోలవరం గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. నోటిపారుదల మంత్రి అంటారు ఆయన్ని. టీఎంసీ అంటే ఏంటో కూడా తెలియనాడు అని అంటారు. గైడ్ బండ్ కుంగిందంటే, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందంటే డయాఫ్రమ్ వాలా అదేంటి అంటాడు, గైడ్ బండ అది ఎక్కడుందంటాడు. ఇలాంటి వాళ్ళు ఇవాళ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పెట్టుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? జగన్మోహన్ రెడ్డి అలాంటాడు కాబట్టి ఆయన మంత్రులు కూడా ఇలాంటి వాళ్ళు అన్నమాట. గంట అరగంట రాంబాబు అని చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఏది అతన్ని కూడా ఏదో సినిమాలో కూడా పెట్టారు అతన్ని. ఏంటి ఆ రాంబాబు ఆ డ్యాన్సులు ఉంటాయి కదా, కాంబాబా, ఆ రాంబాబు పేరు కూడా మార్చారు కాంబాబు అని చెప్పి. పృథ్వీనో ఎవరో వేసాడు అదేదో సినిమాలో, దాని మీద మళ్ళీ గగ్గోలు పెట్టాడు. నోరేసుకు పట్టడం తప్ప అతను అక్కడ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేడు. ఏ పని ఇచ్చినా ఆ పనిలో కమిషన్, రోడ్డు వేస్తే ఆ రోడ్డు దాంట్లో కమిషన్. అక్కడ ఉన్నాళ్ళు నా భూమి ఆక్రమించాడు ఈ అంబటి రాంబాబు అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో కూడా వదిలారు. ఇలాంటి భూ కబ్జాదారులు, ఇలాంటి అవినీతి పరులు ఇవాళ ఓడిపోయే పరిస్థితి తెచ్చుకున్నారు. మీరు చేసిన అవినీతికి, మీరు చేసిన అక్రమాలకు, మీ కమిషన్ల దందాకు ఇవాళ ప్రజలు యాంటీ మ్యాండేట్ ఇస్తున్నారు. దానికి నువ్వు ఇప్పుడు రీపోల్ అడుగుతుంటే జనం నవ్వుతారనమాట. అంటే ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంబటి రాంబాబు గారికి ఇవ్వద్దు అని తన మనసులో కూడా ఆయనకి సీట్ ఇవ్వద్దు అన్నట్టుగానే ఉండేనంటే, కాకపోతే తిన పలుకుబడి యూజ్ చేసుకొని తను మళ్ళీ సీట్ తీసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదని అనుకోవచ్చు మరి అంబటి రాంబాబు గారు. అంటే జగన్మోహన్ రెడ్డి జుట్టు అంబటి రాంబాబు చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు తను జగన్ పైన ఒత్తిడి చేసి మరీ టికెట్ తెచ్చుకోగలిగాడంటే జగన్ రహస్యాలు అంబటి రాంబాబు దగ్గర ఉన్నాయి. అంబటి రాంబాబు ఇవాళది కాదు చరిత్ర. అతను ఎప్పుడో పుట్టినప్పుడు ఎప్పుడో రేపల్లలో అసెంబ్లీ గెలిచాడు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి పెట్టగా మారాడు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర ఆయనతో పాటు చేశాడు. ఇప్పుడు పాదయాత్రలో పాల్గొన్నాడు కదా, తన ఏదో వాయిస్ ఉపయోగపడుతుందని చెప్పి అతనికి ఏపీఐఐసి చైర్మన్ ఇచ్చాడు. ఆ ఏపీఐఐసి చైర్మన్గా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. ఇక్కడ కూడా ఎక్కడో పెట్రోల్ బంక్ పెట్టుకున్నాడు, భూములు కబ్జా చేశాడు అప్పట్లోనే. సరే ఏదో రకంగా దానిపైన విచారణ లేకుండా తప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళా గెలిచాడు. చావు కన్ను లొట్టబోయినట్టుగా ఇంత సుదీర్ఘ విరామం తర్వాత రెండోసారి అతను అసెంబ్లీలో ప్రవేశించాడు. సత్తెనపల్లి నుంచి గెలిచాడు వేవ్లో, జగన్మోహన్ రెడ్డి వేవ్లో. గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజలకు సేవ చేస్తూ ఏమన్నా అందుబాటులో ఉన్నాడా? లేడనమాట. అసెంబ్లీకి వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా గొంతెత్తటం, ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టడం తప్ప అతను ప్రజలకి ఏమాత్రం సేవలు అందించలేదు. కాబట్టే ఇవాళ ప్రజలు తిరస్కరించారు. ప్రజా తిరస్కారాన్ని అంగీకరించకుండా ఇంకా ఏమవుతున్నాడు, కింద పడ్డా తందే పై చేయి, ఒకసారి కొట్టించుకున్నా మళ్ళా కొట్టు అంటున్నాడు. మళ్ళీ రీపోల్ అడుగుతున్నాడు. రీపోలే కనుక ఇచ్చినట్లయితే మొన్న పడ్డ ఓట్ల కన్నా కూడా ఎక్కువ ఓట్లు కన్నా లక్ష్మణానికి పడతాయి. మొన్న వచ్చిన ఓటమి కన్నా ఘోర ఓటమి అంబటి రాంబాబు ఎదుర్కొంటాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.